అందరికీ షలోమ్. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్యదానంలో ఈరోజు లేవియ కాండం 8వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం. ఒక పల్లవి పాడి. నా పాప శిక్షమ్రానుపై భరించినావయ్యా, నా దోషములను గ్రహించి క్షమించినావయ్యా, నా పాప శిక్షమ్రానుపై భరించినావయ్యా, నా దోషములను గ్రహించి నీవు పరిశుద్ధిని చేసావయ్యా. ఏది రుణం తీర్చుకుందు యెహోవా, ఏ రీతి రుణం తీర్చుకుందు యెహోవా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా, ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా. ఏ రీతి రుణం తీర్చుకుందు యెహోవా, ఏ రీతి రుణం తీర్చుకుందు యెహోవా. ఈరోజు మందిరమును, అహరోనును వారి కుమారులను ప్రతిష్ఠించటం ధ్యానించుకుంటున్నాం. 8వ అధ్యాయము 1వ వచనంలో యెహోవా అహరోను అతని కుమారులను వారి వస్త్రములను, అభిషేక తైలమును, పాప పరిహారార్థ బలి రూపకమైన కోడెను, అభిషేక 2 పొట్టేళ్లను, గంపెడు పొంగలి భక్షములను తీసుకొని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును సమకూర్చమనగా, సమాజము ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునొద్దకు కూడి రాగా అహరోనును అతని కుమారులను దగ్గర తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించను. చొక్కాయిలను తొడిగి, దట్టిని కట్టి, నిలువుటంగి ఎఫోదును వేసి, ఎఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి, దాని వలన అతనికి ఎఫోదును బిగించి, అతనికి పతకము వేసి, ఆ పతకములో ఊరీము తుమ్మీమును వాటిని ఉంచి, అతని తల మీదగా పోయి పాగా పెట్టగా, ఆ పాగా మీదను అతని నొసటి పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అభిషేక తైలమును తీసుకొని మందిరమును, దానిలో ఉన్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను. అతడు దానిలో కొంచెము 7 మార్లు బలిపీఠమును ప్రోక్షించి, బలిపీఠము దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును దాని పీఠమును ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను మోషే. మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను మోషే. అప్పుడు అతడు అహరోను కుమారులను దగ్గర తీసుకుని వచ్చి వారికి చొక్కాయలను తొడిగి, వారికి దట్టీలను కట్టి, వారికి కుళ్ళాయిలను పెట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేశాడు. ఆమేన్.